మరణాన్ని జయించడం సాధ్యమేనా? రాజు ధ్రువకర్ణ తన జీవితమంతా ఇదే పిచ్చితో గడిపాడు. వేల యజ్ఞాలు, లక్షల మంత్రాలు, అమృతం కోసం అతడు ప్రతి దేవతను సవాలు చేశాడు. అతడు రాళ్లతో చరిత్ర రాశాడు. భారీ దేవాలయాలు, ఎత్తైన విగ్రహాలు అన్నీ అతని భయానికి నిదర్శనాలు. కాలం ఎవరి కోసం ఆగదు. ధ్రువకర్మ శరీరం క్షీణించడం మొదలైంది, కాని మొండితనం మాత్రం తగ్గలేదు. చీకటి రాత్రిలో ఒక నీడ వచ్చింది. యమధర్మరాజు రాకతో ఆ భవనమంతా చల్లబడింది. బంగారం, వెండి అక్కడే ఉండిపోయాయి. మృత్యువు ముందు రాజు ఒక నిస్సహాయ బాలుడిలా మారిపోయాడు. పండితులు మంత్రాలు చదువుతూనే ఉన్నారు, కాని భయం పోలేదు. అమృతం ఎక్కడ ఉంది? అప్పుడే ఒక బలహీనమైన స్వరం వినిపించింది. నీళ్లు, ఒక చుక్క నీళ్లు. రాజు అన్నిటినీ మర్చిపోయాడు. మంత్రాలు లేవు, అమృతం లేదు. అతను కేవలం ఆమె దాహాన్ని చూశాడు. వణుకుతున్న చేతులతో తన కలశాన్ని ఎత్తాడు. చివరిసారిగా అతను పాలన కాదు, సేవ చేశాడు. యమధర్మరాజు చిరునవ్వు నవ్వాడు. అతను శరీరం కాదు, విశ్వంగా మారిపోయాడు. అమరత్వం గెలవడంలో లేదు, తను తాను అర్పించుకోవడంలో ఉంది. మీరెప్పుడైనా ఎవరికైనా మేలు చేశారా? మరణాన్ని జయించడం సాధ్యమేనా?